ఫస్ట్ టైం నేను హాస్పిటల్లో ఉన్న హార్ట్ మీద పడుకోబెట్టినప్పుడు అప్పటి వరకు పడ్డ పెయిన్స్, ఎమర్జెన్సీ సి సెక్షన్ అని చెప్పడం వల్ల వచ్చిన టెన్షన్, బాడీ 70% సిజేరియన్ వల్ల చలనం లేకపోయినా నీ స్పర్శ, నీ చిట్టి చేతులు, ఆ అనుభూతి నా హార్ట్లో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. తలుచుకున్న ప్రతిసారి ఇదిగో ఇప్పుడు వచ్చినట్లే గూస్ బంప్స్ వస్తాయేమో హంచిబేట. టైం ఎంత ఫాస్ట్గా చేంజ్ అయిపోయిందంటే నా ఒడిలో అలా ఫిట్ అయ్యి నేను చెప్పే మాటలు అద్భుతంలాగా అలాగే నా కళ్ళల్లోకి చూస్తూ వినే దగ్గర నుంచి ఇప్పుడు నాకే మాటలు చెప్పే అంతగా చేంజ్ అయిపోయింది. ఎప్పుడైనా నేను కొంచెం గట్టిగా అరిస్తే ఫేస్ డల్గా పెట్టుకొని ఏడ్చే టైం నుండి తిరిగి నువ్వు నన్ను కొట్టి గొడవ పడే అంత చేంజ్ అయిపోయింది. అమ్మ కొంచెం పక్కకి వెళ్తే ఏడ్చే రోజుల నుండి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళి తిరుగుదామా అనే రోజులు వచ్చేసి, మొదటిసారి నడిచేటప్పుడు అమ్మ సపోర్ట్ కోసం చూసిన రోజుల నుండి ఇప్పుడు అమ్మకు దొరకకుండా పరిగెట్టే అంత, అమ్మ ఏం పెట్టినా హ్యాపీగా తినేసే రోజుల నుండి ఇప్పుడు నాకు అది వద్దు, ఇది వద్దు, అది కావాలి, ఇది కావాలి అని అడిగే రోజులు వచ్చేసి, టైం ఎంత చేంజ్ అయిపోయిందంటే బయటికి వెళ్ళినప్పుడు అమ్మ ఎత్తుకొని చూపిస్తుంటే అన్నీ చూసిన రోజుల నుండి ఇప్పుడు అమ్మ ఎత్తుకుంటాను అంటే దొరకకుండా పరిగెట్టే అంతగా మారిపోయింది. అమ్మ ముద్దు చేస్తుంటే హ్యాపీగా నవ్వే రోజుల నుండి తిరిగి నువ్వు అమ్మను ముద్దు చేసే అంతగా మారిపోయింది. స్ట్రోలర్లో తిరిగే టైం నుండి మినీ బైక్ రైడ్ చేసే అంతగా చేంజ్ అయిపోయింది. నడవడానికి కష్టపడే నువ్వు డ్యాన్స్ వేసే అంతగా, అమ్మ ఆడిపిస్తుంటే హ్యాపీగా నవ్వుతూ చూసే రోజుల నుండి అమ్మకి ఎలా ఆడాలో, ఏం ఆడాలో కూడా నేర్పించేంతగా టైం చేంజ్ అయిపోయింది. నిజంగా టైం చాలా తొందరగా చేంజ్ అయిపోయింది. 2 years కళ్ళు మూసి తెరిచినట్లు అలా అయిపోయింది. ఎంత తొందరగా ఎదిగిపోయావు బుజ్జోడా. బట్ ఈ గ్రోత్ కూడా చాలా బాగుంది. ఇలాగే నీ గ్రోత్ 100 years హ్యాపీగా హెల్తీగా ఉండాలని, ఆ గ్రోత్ని నేను అట్లీస్ట్ half of the years నేను ఆ గ్రోత్ దగ్గరుండి చూడాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జోడా. అమ్మ లవ్స్ యూ సో మచ్ బేటా. ఈ 2nd బర్త్డే చేసుకున్నట్టే అంతే హ్యాపీగా నీ 100th బర్త్డే కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బుజ్జమ్మ. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్గా నీ లైఫ్ అంతా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కన్నయ్య. హ్యాపీ బర్త్డే. ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది, బట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. కానీ ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అలాగే వీడియో కూడా చాలా ఎక్కువైపోతుంది. నువ్వు పెద్ద అయిన తర్వాత నా ఫీలింగ్స్ అర్థం చేసుకునే ఒక ఏజ్ వచ్చేటప్పటికి నేనుంటే అప్పుడు నీతోనే డైరెక్ట్గా చెప్పాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే హన్షుడా. లవ్ యూ సో మచ్ హన్షి.